Hello friends, welcome back to my channel Anshu Vlogs. Please do subscribe to my channel. ఈరోజు మన రెసిపీ క్రిస్పీ పెసరట్టు. హోటల్ స్టైల్లో క్రిస్పీ పెసరట్టు మనం చేసేసుకుందాం. దీనికి మనం ఒక 1 కప్ పెసలు, ఒక 1 టేబుల్ స్పూన్ బియ్యం, ఒక 1 టేబుల్ స్పూన్ మినపప్పు యాడ్ చేసుకొని హోల్ నైట్ నానబెట్టుకున్నాను. ఓవర్ నైట్ నానబెట్టుకున్న తర్వాత ఇవి ఇప్పుడు నేను ఒకసారి వాష్ చేసేసుకొని గ్రైండ్ చేసేసుకుంటున్నాను. ఇలా గ్రైండ్ చేసేటప్పుడు మనం ఇందులోనే ఒక 4 చిల్లీస్, ఒక 3 to 4 స్మాల్ పీస్ ఆఫ్ జింజర్ యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుంటే దోశ అనేది చాలా టేస్టీగా వస్తుంది. మనం బియ్యం మినపప్పు కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి 1 టేబుల్ స్పూన్, దానివల్ల మనకి దోశ అనేది చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ, అంటే దోశకి మరీ రన్నీగా వండకూడదు, కొంచెం ఇలా ఉండాలి. కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా మిక్స్ చేసేసుకున్నాను. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ జీరా యాడ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. మనం పెసరట్లుకి ఎప్పుడు ఈ బేటర్ అనేది చాలా ఫ్రెష్గా ఇన్స్టెంట్గా చేసుకుంటేనే బాగుంటుంది. దోశలు బాగా వస్తాయి మనకి. చూడండి, ముందు హై ఫ్లేమ్లో పెట్టుకొని మనకి దోశ తవ్వ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మనం లో ఫ్లేమ్లోకి అది టర్న్ చేసేసుకొని దోశ అనేది మనం వేసేసుకోవడమే. మనకి ఇలా గ్రైండ్ చేసుకోవడం వల్ల, ఇవి వేయడం వల్ల, బియ్యం మినపప్పు వేయడం వల్ల మనకి దోశ అనేది చాలా థిన్గా పేపర్ దోశ అలా వస్తుంది, చాలా క్రిస్పీగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా దోశ వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్లో దోశని ఇట్లా చేసుకున్న తర్వాత మనం జీరా యాడ్ చేసుకోవచ్చు. కావాలంటే ఇదే స్టేజ్లో మీరు ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను యాడ్ చేయలేదు. కొంతమంది ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు. ఈ స్టేజ్లో ఆనియన్స్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఉప్మా యాడ్ చేసుకోవచ్చు, అంటే అకార్డింగ్ టు అవర్ టేస్ట్ మనం యాడ్ చేసుకోవచ్చు. నాకు ఇలా ప్లెయిన్గానే ఇష్టం, సో ఇలానే నేను వేసేసుకుంటున్నాను. చూడండి, మనకి యమ్మీ క్రిస్పీ పెసరట్లు రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం ఇది పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుందాము. సో చూడండి, నేను ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను ఎలా ఉన్నాయో. ఇలా పల్లీ చట్నీతో చాలా కాంబినేషన్ చాలా బాగుంటుంది. చాలా బాగుంది ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఆల్ అగైన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి, లైక్ చేయండి.